వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఇవాళ బ్యానర్ రైటింగ్ కనుక చూస్తే రేపే బీసీల పోరుగర్జన. ఇవాళ బీసీల పోరుగర్జన ఏదైతే ఉందో మనకు స్పష్టంగా తెలవాల్సింది ఏంటంటే రేపే బీసీల పోరుగర్జన. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరఫున హాజరు మహేష్ గౌడ్, పొన్నం సురేఖ ధర్నాలో పాల్గొననున్న కరీంపల్లి అసద్, మత్స్యాచార్య శ్రీనివాస్ గౌడ్, డి రాజా ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చల్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. ఇవాళ నిజంగా బీసీలకు చైతన్యము కేవలము ఈ రిజర్వేషన్ల పోరు మాత్రమేనా? ఇవాళ ఈ రిజర్వేషన్లు 42% లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చినంత మాత్రాన బీసీలకు పెద్దగా ఒరిగేది ఏముంటుంది? మరి ఇట్లా లోకల్ బాడీ కాకుండా ఎమ్మెల్యే ఎంపీలలో కూడా మరి 42% వాటా దక్కుతుందా? విద్యా ఉద్యోగ రంగాలతో పాటు లోకల్ బాడీ కాకుండా ఎమ్మెల్యే అండ్ ఎంపీస్లో 42% వాటా బీసీలకు వచ్చే అవకాశం ఉందా? అంటే విద్యా ఉద్యోగ రంగాలు, రాజకీయ రంగంలో కూడా ఈ 42% వాటా బీసీలకు దక్కుతుందా? దక్కడానికి ఏమైనా స్కోప్ ఉందా? కేవలం ఇది ఒక రాజకీయ డ్రామాగానే మిగిలిపోతుందా? ఎందుకంటే రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య 30 ఏళ్ళుగా మందకృష్ణ గారి నేతృత్వంలో కొనసాగింది. అది వాళ్ళ రాష్ట్ర పరిధికే ముగింపు పలికింది. దేశంలో దాని బిల్లు జరగలే, పార్లమెంట్లో దాని బిల్లు జరగలే. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలకు రిజర్వేషన్ వర్గీకరణ వర్తించదు. అంటే యూపీఎస్సీలో కానీ, ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ, ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండదు. కేవలము అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో వర్తిస్తుంది. మరి కేవలం ఒక రాష్ట్రం కోసమే మందకృష్ణ గారు పోరాటం చేసిందా, లేదా పార్లమెంట్లో బిల్లు కావాలని కొట్లాడిందా? మరి పార్లమెంట్లో బిల్లు కావాలని కొట్లాడినప్పుడు అది ఖచ్చితంగా 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, 2/3 మెజార్టీ లోక్సభలో అండ్ 2/3 మెజార్టీ రాజ్యసభలో, అలాగే స్పెషల్ మెజార్టీ అనేది ఒకటి ఉండాలి. ఇది కనుక పాస్ కావాలంటే అది కూడా ఏంటి, ఇలా లోకల్ బాడీ అనే మెన్షన్ చేశారు. దాంట్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదు. మరి ఎమ్మెల్యేలో ఎంపీలో స్థానం లేనప్పుడు ఏ లాభం? ఒకవేళ లోకల్ బాడీ కూడా అక్కడ ఆమోదం అవుతుందా? వాళ్ళు ఇప్పటికే బీసీలలో ముస్లిమ్స్ సపరేట్ చేయండి అని చెప్పేసి అన్నారుగా. మరి ముస్లింలలో సపరేట్ చేసినప్పుడు 42% వాటా బీసీలకు దక్కుతుందా? దక్కదు కదా, దక్కే అవకాశం లేదు కదా. మరి అటువంటిప్పుడు బీసీ ముస్లింలను పక్కన పెట్టేస్తే 42% వాటా బీసీలకు వచ్చే అవకాశం లేదు. బీసీ ముస్లింలను కనుక ఇందులో చేరిస్తే వీళ్ళకి బీసీ ముస్లింలను కనుక చేరిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క బీసీ బిల్లును మేము అంగీకరించామని చెప్పేసి అటు బండి సంజయ్ కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ, అటు బీజేపీ అధినాయకత్వం కానీ చెప్పింది. ఈ పరిస్థితులలో ఇది రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందా ఈ ఢిల్లీ మీటింగు, లేకపోతే దానికి ఏమైనా ఫలితం వస్తుందా? సో ఫలితం రానప్పుడు ఇది రాజకీయ డ్రామాగా వెళ్ళినప్పుడు 30 ఏళ్ళుగా పోరాటం జరిగింది. ఏదైతే సేమ్ 2/3 మెజార్టీ లోక్సభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, స్పెషల్ మెజార్టీ అంటే 50% స్టేట్స్ అనేది దాంట్లో రాటిఫై చేయాలి. ఇదే వర్గీకరణ బిల్లు. అది సాధ్యం కాలేదు. ఇప్పటిదాకా అన్ని పార్టీల అనుకూలమే వర్గీకరణకు, కానీ ఇది పార్లమెంట్లో బిల్లు మాత్రం ఆమోదం కాలేదు. అసలు పార్లమెంట్లో బిల్లే పెట్టలే, ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో బిల్లే పెట్టలే. కారణం ఏంటంటే ఇప్పటిదాకా ఈ ప్రాసెస్, నేను చెప్పిన ప్రాసెస్ 2/3 లోక్సభ, 2/3 రాజ్యసభ మరియు స్పెషల్ మెజార్టీ 50% అసెంబ్లీలలో రాష్ట్రాల్లో తీర్మానం జరగాల. సో వర్గీకరణ బిల్లే కానప్పుడు మరి బీసీ బిల్ ఎట్లయితుంది? అన్ని పార్టీలు ఆమోదం ఉన్న వర్గీకరణ బిల్లే కాలేదు. మరి అన్ని పార్టీలు బీసీ బిల్లుకి ఇంతవరకు ఆమోదం తెలిపాయా? ఆర్ కృష్ణయ్య గారు నాశనతనం నుండి నేను లాగు దొరికినప్పటి నుండి ఆయన పోరాటం చేసిండు ఈ బీసీ బిల్లు గురించి.
మరి ఇప్పటిదాకా ఎందుకు కాలేదు? ఇప్పుడు అదే ఆర్ కృష్ణయ్య బీసీ అదే బీజేపీలో జాయిన్ అయ్యిండు. మరి ఆయన చెప్పవచ్చు కదా ఇదే బీసీ బిల్లును విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఆయన ఆ బిల్లును ఆ పార్లమెంట్ ఆమోదించే విధంగా చేయొచ్చు కదా. అది చేయడు. ఏం చేస్తాడు? ఒకవేళ చేస్తే గీస్తే ఏబిసిడి చేస్తాడు. ఏబిసిడి బిల్లు చేపిస్తారు. ఏబిసిడి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలైంది, తెలంగాణలో కూడా అమలవుతుంది. ఏం జరిగింది? ఏం ఒరిగింది? బీసీలకు రాజ్యం వచ్చిందా? సీట్లు పెరిగినాయా? నా రాజ్యం రాలే, నా సీట్లు పెరగలే. బీసీలకి దుర్మార్గంగా 46 సీట్లు రెడ్లకు వచ్చినాయి. రెడ్లు ఉన్న జనాభా ఎంత? 46 సీట్లు ఎట్లా తగ్గుతాయి తెలంగాణ అసెంబ్లీలో? 19 సీట్లకు పడిపోయారు బీసీలు. 52%, ఇప్పుడు 56% ఉన్న బీసీలు 19 సీట్లు పడిపోయారు. సిగ్గుసేటు కదా. మరి మాదిగలు కూడా అంతే కదా. 12% మాదిగలు ఉంటే 2 ఎంపీలు రాలేదు. 4 గతంలో ఉన్నదానికంటే ఇంకా 4 ఎమ్మెల్యేలు తక్కువనే వచ్చినాయి. అంటే ఇవాళ ఈ రిజర్వేషన్ల ఉద్యమాల వల్ల ప్రాతినిధ్యం పెరగదు, రాజకీయ ఉద్యమాల వల్లనే ప్రాతినిధ్యం పెరుగుతుంది. రెడ్లు రాజకీయ ఉద్యమాలు చేసి ప్రాతినిధ్యం పంచుకున్నారు బడ్జెట్ను, లాభాలను పంచుకున్నారు, పరిశ్రమలను పంచుకున్నారు, అధికారం పంచుకున్నారు, మంత్రి పదవులు పంచుకున్నారు. కానీ రిజర్వేషన్లను కాదు వాళ్ళు పంచుకున్నది. రిజర్వేషన్లు ఒక బూచిగా మాత్రమే ఇప్పటిదాకా అగ్రవర్ణాలు ఈ రిజర్వేషన్ల రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ బీసీ రిజర్వేషన్. నేను మొదటి నుండి చెప్తున్న వర్గీకరణ చట్టాన్ని మనం వెల్కమ్ చెప్పచ్చు, కానీ దాని వల్లనే పెద్ద ఒరిగేది ఏం లేదు. ఈవెన్ నేను కాదు, దామో రాజనరసింహ చెప్పాడు, మాజీ డిప్యూటీ సీఎం, ప్రెసిడెంట్, మంత్రి ఏమన్నాడు? వర్గీకరణ సర్వస్వం కాదు. ఇవాళ మొత్తానికి విద్యారంగంలో, తర్వాత ఉద్యోగ రంగంలో కాకుండా రాజకీయ రంగంలో, పరిశ్రమల్లో, ప్రైవేట్ రంగంలో, అన్ని రంగాల్లో ఇవాళ మాదిగలకు వాటా రావాలి, మాదిగ ఉపకులాలకు వాటా రావాలి, ఓవరాల్గా దళితులకు 18% బడ్జెట్ రావాలి, వాళ్ళకు సపరేట్గా కార్పొరేషన్స్ ఉండాలి, మాదిగలకు ఉపకులాలు సపరేట్గా ఉండాలి, వాళ్ళకు ప్రత్యేకమైన పథకాలు, అభివృద్ధి పథకాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి అభివృద్ధి ఉంటుందని చెప్పాడు. వర్గీకరణ ఒకటి సర్వస్వం కాదని చెప్పాడు. డప్పు చెప్పుకే పరిమితం కావద్దని చెప్పాడు కదా. మరి అదే ఆ సేమ్ ప్రిన్సిపల్ వీళ్ళకు కూడా వర్తిస్తుంది, బీసీలకు కూడా. కేవలం రిజర్వేషన్లకే పరిమితం అయితే ఏదో ఒరిగిపోతుంది బీసీ బిల్లు వల్ల, బీసీలకు ఏదో పెద్ద జరుగుతుంటే ఈ బీసీ బిల్లు అయ్యేది క్యాన్సర్ వచ్చేది కాదు. ఎందుకంటే ముసలోడు అయిపోయింది. ఇప్పుడు మా ఆర్ కృష్ణ అన్నది కాకనే పోయి బీజేపీ ఎంపీ అయిండు. సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇప్పుడు బీజేపీ ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టేయగలుగుతున్నా ఆయన? ఆ పరిస్థితి ఉందా ఆయనకు అంటే నాకైతే అట్లాంటి ఆశలు ఏం కనబడతలేవు. బీజేపీ మేము పెడతామని చెప్పట్లేదు. బీజేపీ ఇప్పుడు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పట్లేదు. అసలు క్యాస్ట్ సెన్సెస్కే బీజేపీ వ్యతిరేకంగా ఉంది. మరి అట్లాంటి పరిస్థితులలో వాళ్ళ కుల గణన లేకుండా, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టకుండా వీళ్ళు పంపించిన 42% వాటా ఎట్లా సాధ్యమవుతుంది? ఒక రాష్ట్రానికి బీసీ బిల్లును ఎట్లా ప్రవేశపెడతారు? మొత్తం 9th షెడ్యూల్లో ఎట్లా పెట్టగలుగుతారు ఒక రాష్ట్రం సంబంధించి? తమిళనాడు పరిస్థితులు అప్పటి వేరు, ఇప్పుడు వేరు. తమిళనాడు అప్పుడున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఇప్పుడున్న ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్కి వ్యతిరేకమైన ప్రభుత్వం. సో కాబట్టి ఇవాళ బీసీలకి ఎన్ని పోరుగర్జనలు చేసినా, ఏం చేసినా బీజేపీకి చిత్తశుద్ధి లేకపోతే బీసీలకు గుండు చిన్న మిగిలేదు, గుండు చిన్న మాత్రమే. గుండు చిన్న ఆ ధర్నాలు అసదు పోతున్నా, కనిమూలి పోతున్నా, మధుసూదనాచారి పోతున్నా, ఇట్లాంటి వర్గీకరణ పేరు మీద 100 మీటింగ్లకు అటెండ్ అయినాం మేము ఢిల్లీలో. చలో ఢిల్లీ అంటే కృష్ణమాది గారిని చలో ఢిల్లీ అనగానే ఉరికినాం. ఏమైంది? ఏమి కాలే. ఈవెన్ చివరికి పార్లమెంట్లో బిల్లు కూడా కాలే. ఏదో రాష్ట్రంలో ఒక చట్టం చేసిండు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం. సో కాబట్టి ఈ రాజకీయ ప్రయోజనాలు, ఈ రాయితీ ఉద్యమాలన్నీ రాజకీయ అగ్రవర్ణాలను అధికారం తేవడానికే పనికొస్తున్నాయి తప్ప బహుజనులకి అధికారం తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించే దిశగా లేవు. అందుకే రేపు జరిగే బీసీల పోరు గర్జన అదొక ఫాల్స్గా మారకుండా ఉండాలంటే ముందు ఉండాల్సింది బీజేపీ చిత్తశుద్ధి. ఆ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇవాళ బండి సంజయ్కి ఏమాత్రము చీము నెత్తురు ఉన్నా, బీసీ బిడ్డగా
ఈ సమస్యకు పరిష్కారమయ్యే దిశగా వాళ్ళ పార్టీని ఒప్పించి మెప్పించి బండి సంజయ్ మరియు ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యసభ మెంబర్ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా కాపు రాజ్యసభ డాక్టర్ లక్ష్మణ్, అరవింద్ కుమార్ ఎంపీ, వీళ్ళందరూ ఉన్నారు కాపులంతా కూడా. మరి కాపులంతా చేరి బీసీలకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా బీసీలారా తస్మాత్ జాగ్రత్త. ఇవాళ కేవలం మీ పార్టీలను అగ్రవర్ణాల పార్టీలను నమ్ముకుంటే కాదు, ప్రత్యేకమైన పార్టీ మీకు ఉండాల్సిందే. రేపు ఈ రాయితీ ఉద్యమాలు కాదు రాజకీయ అధికారం అయిపోవాలి, అప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం అవుతుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీరు అన్నీ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీలైతే ఈ ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి.